కర్నూలు జిల్లా వ్యాప్తంగా జోరుగా వర్షం కురుస్తోంది. వర్షపు చినుకు కోసం రైతులు ఆతృతగా ఎదురుచూస్తున్న తరుణంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు అన్నదాతల ఆనందానికి అవధుల్లేవు. కర్నూలు, నంద్యాల, ఆదోని, ఎమ్మిగనూరు, ఆలూరు, నందికొట్కూరు, బండి ఆత్మకూరు తదితర ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్యామ్ అందిస్తారు. కర్నూలు జిల్లాపై వరుణుడు కరుణ చూపిస్తున్నాడు. వేకువజాము నుంచి జిల్లా వ్యాప్తంగా మంచి వర్షాలు కురుస్తున్నాయి. గత నెల రోజులుగా వాన చినుకు జాడ లేకపోవడంతో జిల్లాలోని పలు ప్రాంతాల్లో పూర్తిగా పంటలు ఎండిపోతున్నాయి. వేరుశెనగ రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. దీంతో ఎలాగైనా పంటలను కాపాడాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం రెయిన్ గన్లు ఉపయోగించి విస్తారంగా పంటలను తడపాలని చెప్పి భావించింది. అందులో భాగంగా ఇప్పటికే 4000 రెయిన్ గన్లతో పంటలను తడపడానికి అధికారులు సిద్ధమయ్యారు. దాదాపు 1000 రెయిన్ గన్లు ఇప్పటికే వినియోగిస్తున్నారు. మొత్తం కర్నూలు జిల్లాలో ఖరీఫ్ సీజన్లో దాదాపు 6 లక్షల హెక్టార్లలో పంటలు సాగు చేస్తారు. వేరుశెనగ పంటను తడపడానికి అధికారులు ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో నెల రోజులుగా జాడే లేకుండా పోయినటువంటి వరుణుడు కరుణించడంతో రైతుల్లో సంతోషం వ్యక్తమవుతోంది. జిల్లాలోని దాదాపు అన్ని ప్రాంతాల్లోనూ, అన్ని మండలాల్లోనూ, 54 మండలాల్లోనూ వర్షం కురుస్తోంది. అన్ని చోట్ల కూడా రాత్రి నుంచి వర్షం కురుస్తుండటంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కనీసం పూర్తిగా పంట చేతికి రాకపోయినా కనీసం సగమైన పంట చేతికి వస్తే సంతోషం అని చెప్పి రైతులు భావిస్తున్నారు. ప్రస్తుతానికైతే ఈ ఎమ్మిగనూరు, ఆత్మకూరు, నంద్యాల, ఆదోని, ఆలూరు, ఆస్పరి తదితర ప్రాంతాల్లో వేకువజాము నుంచి వర్షం కురుస్తుంది. నందికొట్కూరులో రాత్రి నుంచి వర్షం కురుస్తుంది. కొన్ని చోట్ల నదులు, వంకలు, కుంటలు, చెరువుల్లోకి వర్షపు నీరు చేరుతోంది. దీనికి తోడు ఈ వర్షం కొన్ని చోట్ల 2 సెంటీమీటర్ల నుంచి 5-6 సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదవుతుంది. ఈ వర్షం ఇప్పటికే మొత్తం జిల్లా వ్యాప్తంగా ఆకాశం మేఘావృతమైంది. దీంతో మనకు అధికారులు చెప్తున్న దాని ప్రకారం జిల్లాలో ఈ సాయంత్రం వరకు వర్షం కురిసే అవకాశం ఉందని చెప్పి అధికారులు చెప్తున్నారు. ప్రధానంగా నైరుతి ఋతుపవనాలు బాగా యాక్టివ్గా ఉండడంతో ఈ పరిస్థితి నెలకొంది. నైరుతి ఋతుపవనాల ప్రభావంతోనే ఈ వర్షం కురుస్తోంది. ఈ సాయంత్రం వరకు అంటే దాదాపు రాగల 24 గంటల వరకు కూడా కర్నూలు జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పి అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి వర్షానికి సంబంధించిన తాజా పరిస్థితి. కెమెరామెన్ శేషుతో శ్యామ్, ఈటీవీ న్యూస్, కర్నూలు.